హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో పీతల కర్రీని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలను కొద్దిగా పసుపును వేసుకుని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఈ పీతల కర్రీకి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా వాష్ చేసుకున్న పీతలను వేసుకోవాలి. ఈ పీతలను వాష్ చేసుకునేటప్పుడు కొద్దిగా పసుపుని ఉప్పుని వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. అప్పుడు మనకి నీచు వాసన రాకుండా కూర టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కారం కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పీతలు మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని 10 మినిట్స్ ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత తీసి చూద్దాం. ఇప్పుడు మసాలా పొడిలో వెల్లుల్లిపాయని కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. ఇది ఒకసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని కూర దగ్గరకు అయ్యి గ్రేవీ ఈ విధంగా నూనె పైకి తేరుకునే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం కొత్తిమీరను వేసుకుని మరొక 5 మినిట్స్ ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అంతేనండి, పీతల కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.